खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। नागौल पुलिस स्टेशन हुदूद के तहत गांव टट्टी अनाराम में शातिर चोरों ने YSR नगर कॉलोनी में सिलसिलावार तरीक़े से 2 घरों में चोरी की वारदात अंजाम दी। सुदर्शन नामी शख्स के घर से इन शातिर चोरों ने 3 लाख रुपए की नकदी रकम और 6 तोले तिलाई जेवरात की चोरी की और फिर मोहम्मद नामी शख्स के घर से 4 तोले तिलाई जेवरात और एक मोबाइल फ़ोन की चोरी कर ली। मोहम्मद के घर से चोरीशुदा मोबाइल फ़ोन चोरी करने वाले शातिर चोरों ने पुलिस का रुख मोड़ने के लिए और पुलिस को गुमराह करने के लिए इस मोबाइल फ़ोन को सुदर्शन के घर पर छोड़ दिया। बहरहाल दोनों मुतासरीन की शिकायत पर एक मुकदमा दर्ज करते हुए मुतालिका पुलिस ने मज़ीद तफ्तीश भी शुरू कर दी है और तकनीकी शवाहिद की बुनियाद पर शातिर चोरों की तलाश भी शुरू कर दी गई है। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। రాజ్ మహమ్మద్ నాకు ముగ్గురు కొడుకులు కానీ ఒక కొడుకు బొంబాయిలోనే ఉంటాడు పర్మనెంట్ గా, 2 కొడుకులు ఈడు ఉంటారు. ఫారూక్ షేక్ అనేట ఆయన, ఎండి నయీం అనేట ఆయన. అయితే దొంగతనం జరిగింది, ఫారూక్ దాంట్లో దొంగతనం జరిగింది. అయితే వీళ్ళు అచానకలా ఇంటికి తాళం వేసుడు ఏమొచ్చింది ఎరిగానా అంటే, నా బిడ్డ ఈ ఫారూక్ చెల్లెను సిద్దిపేటకి ఇచ్చినామన్నాడు. ఇచ్చేవరకాలు ఏమైనా బిడ్డనే ఇచ్చేవరకాలు ఆమెకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన లోపలనే వాళ్ళు ఏం చేసిండ్రు ఎరిగానా అంటే, వీళ్ళు అయ్యో నా బిడ్డ అని, నా భార్య పోయింది, నా కోడలు పోయింది. అయితే వాళ్ళు పోయిన మొదలే 3 తారీఖు నాడే పోయిన తర్వాత ఆడ మళ్ళా హార్ట్ అటాక్ వస్తే యశోదల వేసారు. వాళ్ళు యశోదలనే ఉన్నారు. అయితే ఈ అర్సలాన్ అనే పిల్లగానికి ఏం జరిగానంటే, కాలేజీ హాలిడేస్ ఇచ్చింది. చుట్టీలు ఇచ్చే వరకల్లా అతను నేను ఏం చేయాలి, ఇక్కడ ఉట్టి ఉండి అమ్మ అటుపోయింది, మా పాపమ్మ అటుపోయింది కదా అని ఇతడు వాళ్ళ చెల్లి అక్క ఉంటుంది అండ్ వాళ్ళ చిన్న వాళ్ళు ఉంటారు, సోళ్ళు ఉంటారు. అతను వెళ్ళిపోయింది శుక్రవారం రాత్రే. పోయే వరకల్లా మేము నిన్న రాత్రి మా దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చింది. ఎవరు ఫారూక్ హుసేన్, ఎవరు ఏం సంగతి అని నాకు దర్వాజా కొట్టారు అన్నట్టు గేటు. నేను ఆన్నే ఉంటా చిన్న కొడుకు దగ్గర. అంటే ఏం సార్ ఏం సంగతి అని అంటే, ఫారూక్ ఇల్లు ఎవరిది అని అంటే, ఇదే సార్ నా కొడుకే ఇల్లు అని. మరి అతనికి ఎందరు పిల్లలు అంటే, 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. పెద్ద కొడుకు అయితే అయాన్ అన్న పిల్లగాడు అయితే బొంబాయిలోనే ఉంటాడు పర్మనెంట్ గా, ఆయన జాబ్ చేసుకుంటుండు. ఇక అర్సలాన్ అనే పిల్లగాడు స్టడీ చేస్తున్నాడు. నాకు పిల్లని మాత్రం పెళ్లి చేసి సోలపూరి ఇచ్చేసినాం, ఆమె ఆన్నే సంసారం చేసుకుంటున్నది అని మేము చెప్పినాం. మరి ఏమైంది సార్ అంటే, ఇట్లా ఆడ దొంగతనం జరిగింది తెలుసా సార్. మా భార్య మా కోడలు అయితే వాళ్ళు పేషెంట్ దగ్గరనే ఉన్నారు, ఈ పిల్లగాడు హాలిడేస్ అని అక్కడ పోయిండు, మాకేం తెలియదు సార్ ఇదే సంగతి అని అంటే, మరి అని మా కొడుకుని, చిన్న కొడుకుని ఎండి నయీం అనే పిల్లగాన్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి, ఆయన ఏమన్నాడు, మా కొడుకు మా అన్న కొడుకే నాకు కొడుకు అవుతాడు అనే వరకు నీ పేరేందని ఫోన్ నంబర్ వగేరా అన్ని రాసుకున్నారు. ఆయన వెంటనే ఆయన బండి మీద ఎక్కించుకొని పోయారు. పోయిన తర్వాత సారు 3-4 గంటలు కూర్చొని పెట్టుకున్నాడు. మరి ఎట్లా అర్సలాన్ని పిలిపియాలి, అర్సలాన్ ఫోన్ ఉన్నది ఇక్కడ, ఆయనదే ఉన్నది, మాకు డౌట్ వస్తుంది అని అంటే, ఓకే సార్, ఒకవేళ మీకు డౌట్ వస్తే నా కొడుకుని నేను తెప్పిస్తా, మీరు దానికి శిక్ష ఏది అని అంటే అది ఇవ్వచ్చు, మా వాడు కూడా చేస్తే. లేదా వెనకసి అనే వరకు లేలే అనే వరకల్లా మేము పోలీసు వాళ్ళని ఇచ్చి తోలిస్తాం సోలపూర్ రా అంటే, ఆయన ఏమన్నాడంటే ఎరికనంటే, మా వాడు పోలీసు వాళ్ళు వద్దు, నేను పోవద్దు, నేను ఫోన్ చేస్తే వాడు వస్తాడు. అట్లయితే ఆయనతో మా ఇచ్చిపెట్టాను. ఇచ్చిపెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చినాక సార్ ఫోన్ చేసాడు మావానికి, జర అరసలాన్ని పిలిపి ప్లీజ్, ఎందుకంటే నువ్వు అన్నావు కదా అంటే, వెంటనే ఫోన్ చేస్తే వాడు రాత్రి 10:30కి ఎక్కి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి వాడు వచ్చి చూసే వరకు తర్వాత తాళం పలిపోయింది. అయితే అయ్యో లబ్బల్లో ముట్టుకున్న మా దగ్గరికి మేమన్నా చూసేది లేదు, మనం ముట్టుకునేది లేదు అని వెంటనే 100కు ఫోన్ చేసినాం, వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళీ సర్కిల్ సాబ్కి మా కొడుకు ఫోన్ చేసిండు, ఎందుకంటే ఆయన దగ్గర నంబర్ ఉన్నది, నిన్న పిలిపించుకున్నాడు కదా ఆయన సారు. అరే మీరు ఏం ముట్టుకోకుండా నేను తోలిస్తున్నాను. వాళ్ళు వచ్చి చెక్ చేశారు, చెక్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిపోయారు. నా బిడ్డ పెళ్లి సంబంధాలు వచ్చినాయి సార్. సంబంధాలు వచ్చిన వాళ్ళే నేను కమ్మలు, నా బిడ్డ కానీ నా బిడ్డకు అర్ధులం కంటే ఎక్కువ అవుతాయి. నా బిడ్డ కమ్మలు చేసిన, నా అర్ధులం కమ్మలు సార్, పావులెత్తు కమ్మలు, అర్ధులం ఉంగురం, 20 తులాల పట్టగొలుసులు, 3,10,000 పైసలు సార్. నా బిడ్డ పెళ్లికి అంత దాచుకున్నా నేను. నా బిడ్డ పెళ్లి చేస్తానంటే మంచి రోజులు లేవని సార్ నేను అవన్నీ దాచుకున్నా. నా బిడ్డ తాడు చేస్తాను, తాడు అనేదాన్ని చేయిస్తా అని అనుకొని ఇంట్లో పెట్టుకొని నేను గుడిసెల కాడికి వేయొచ్చారు. తెల్లారి నైట్ 5 గంటలకు పోయినాం సార్. 5 గంటలకు పోతే మళ్ళీ తెల్లారి నేను లేచి 6:30కి ఇంటికి వచ్చే వరకు కథం గేట్ తీసుకున్నా, నేనే తాళం తీసుకున్నా. గేట్ తాళం వేసే ఉన్నది.
ఇంటికి వచ్చి నేను బాత్రూమ్ పోయి మళ్ళీ ఆకలి ఉడతానని పోయారకు ఆ డోర్ తీసి పలగొట్టి ఉన్నది సార్, తలని పలగొట్టి ఉన్నది. మళ్ళీ ఉత్తి ఇట్లా తలిపేసారు. తలిపేసినది ఏందని నేను దబ తీసి డోర్ తీసుకొని ఇంట్లో పోయారకు మొత్తం బీరువలే అన్ని పడేసిన వాళ్ళే లాబోలిబో మొత్తుకుంటా నేను ఇంట్లో పోయి చూసారకు 3,10,000 ఇటు 3 తులాల బావు తాడు, ఇటు అర్ధులం కంటే ఎక్కువ కమ్మలు, అర్ధులం కమ్మలు, పావులెత్తు కమ్మలు, ఉంగురం, బ్యాస్ లైట్, 20 తులాల పట్టీలు, చిల్లర ఇట్లా తెగిన బాపతి ఇన్ని పట్టగొలుసు ఒకటి ఉండే అవి పోయినాయి. ఇక కొన్ని పట్టగొలుసులు పాతవి నేను పెట్టుకోగా నల్లబడి ఉంటే అవి ఇసి పెట్టేసారు. అది ఏమనుకుంటారంటే అది గుత్తది కావచ్చు అనుకొని పడేసిపోయారు సార్. అది తీర్థంటే చీరలలో నాకు దొరికింది. అవి కూడా పట్టుకపోవరు కావచ్చు కానీ చీరలలో దొరికింది. నా బిడ్డ పెళ్లి చేస్తాను అనుకున్నా సార్. మాకు ఏ ఆధారం లేదు. నా బిడ్డల కలిసి చేసుకున్నా నేను. నాకు 2 ఆడపిల్లలు. నేను అప్పు తెచ్చుకొని పెట్టుకున్నా సారు. మేము కష్టపడేటోళ్ళం సారు. గుడిసెలేమంటే నా భర్తలు ఉంటాంటూ మేము ఎన్నడూ చక్కగా వెళ్ళాం సార్. మేము గుడిసెల కాడి అందరికీ తెలిసే పోంగా రాంగా మమ్మల్ని ఎవరు చూసిర్రో ఎవరు చేసిర్రో తెలియదు సార్. నేను ఇళ్ళలో పని చేస్తా. పోలీసు వాళ్ళకి చెప్పినాం సార్, చెప్పినాం.